మీరు చెప్తున్నారు టోన్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు టోన్ ఆఫ్ ఇయర్స్ మీద. కానీ పవన్ కళ్యాణ్ గారే చెప్పట్లేదు. మేము పవర్ షేరింగ్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు. ఇంకొకటేంటంటే జనసేన పార్టీలో ఈ మధ్యలో జోష్ తగ్గింది. అసలు ఇంతకుముందు వారాహి ఉన్నప్పుడు చాలా జోష్ ఉండే. పవన్ కళ్యాణ్ గారు అంటే కావాలని టీడీపీకి ఫేవర్‌గా చేస్తున్నాడా? లేదంటే తనని తను తగ్గించుకుంటున్నాడా? ఈ 2 పాయింట్లు కరెక్టే. హ్మ్. ఒకటి జనంలో ఉంది. హ్మ్. టీడీపీని పెద్దది చేస్తున్నారు. టీడీపీని ఒక మాట అంటే నేను ఊరుకోను. హ్మ్. కోవట్లుగా పరిగణిస్తాను. వెళ్ళిపోతే వెళ్ళిపోండి వైసీపీ పార్టీకని తొందరపడి ఆ రోజు అన్నాడు. అవును. చాలా మంది ఉదయాలు గాయం చేసింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఉంటారు. మన పవనే కదా అన్నారని. 2 వాళ్ళని ప్రోత్సహించడంతో పాటు అదే విధంగా కార్యక్రమాల్లో ఈయన సీఎం అడగపోవటం గాని, నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. హ్మ్. మనకు ఎంత స్ట్రెంత్ ఉంది. మన అభ్యర్థులు మనం గెలిపించుకోండి. ఇలా దూరంలో వెళ్తున్నాడు తప్పితే నేను సీఎం అవుతాను. మేమిద్దరం కలిసి సీఎంగా చెరుసగం చేస్తామనే భావన, ఆలోచన, ఆ కాన్ఫిడెంట్ ఈయనలో నుంచి రావట్ల. ప్రజలు ఏం కోరుకున్నారు? క్షేత్రస్థాయిలో అలాగ లేదు. ఇప్పుడు ఎంత అనుకున్నా గానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను తిట్టారంటే సరే మన పవన్ కళ్యాణ్ గారు అని నేను భరించొచ్చు. క్యాడరు ఒక్కసారి 2 సార్లు చూస్తారు. ఇప్పుడు నిన్న అంత పెద్ద మాట లోకేష్ అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు, కనీసం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గారు, నెంబర్ 2గా ఇప్పుడు భావించే మనోహర్ గారు, విలేకరులు మీలాంటి విలేకరులు అడిగితే, సార్ ఏంటి సార్ లోకేష్ ఇలా అవునా అన్నాడా? నా దృష్టికి రాలేదన్నాడు. రాకుండా ఉంటుందా? ఎందుకు కాముకుంటున్నారు? మీరు ఎవరు స్పందించకుండా, జనసేన క్యాడర్ కూడా స్పందించకపోతే క్షేత్రస్థాయిలో ప్రజలకు అనుమానం వస్తుంది. మీరు అన్న పాయింట్ కరెక్టు. ఈ 2 పాయింట్లు కూడా చాలా కీలకం. నలిగిపోతున్నారు సార్. లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది ఈయన అభిమానులు, లక్షలాది మంది ఓటర్లు, బలమైన సామాజిక వర్గం పద్దాకల పల్లకి మోయటానికి లేదు. ఈయన చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మీరు శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మంది ఈయనే. మరి శాసించే స్థాయికి రావాలంటే ఆ పదవి కావాలి. ఆ పదవి లేకుండా ఎలా శాసిస్తావు? ముందు సరైన సీట్లు కావాలి. సీట్లు వస్తే గెలిపించుకుంటారు. గెలిపించుకుంటే రేపు 50 సీట్లలో 40 గెలిపించుకున్నారనుకోండి, నీ పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి పదవి నాకు కావాలని అడగొచ్చు. అసలు నీకు 20 ఇస్తే దాంట్లో ఎంతవరకు నువ్వు అడుగుతావు? కాబట్టి జనం ఏమనుకుంటున్నారంటే 2 సార్ విషయాలు. మాకున్న జనాభా ప్రాతిపదిక కావచ్చు, పర్సంటేజ్ ఆఫ్ ప్రాతిపదిక కావచ్చు, ఇప్పుడున్న మా యొక్క గ్రాఫ్ పెరిగిన దాని పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, గౌరవంగా 60 సీట్లు కావాలని కోరుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ప్రజలు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అదే కాన్ఫిడెంట్తో ఉండి గట్టిగా అడగాలి. చంద్రబాబు నాయుడుతో ఏ నియోజకవర్గంలో మేము గెలవగలం, ఈ సీట్లు మాకు అనే పాయింట్ అడగాలి. ప్రజలు కోరుకుంటారు.